ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం, మిన్ను విరిగి మీద పడ్డా చలించని వ్యక్తిత్వం, ఎప్పుడు కనిపించినా చిరునవ్వులు చిందిస్తూ ఉండే వ్యక్తి మరెవరో కాదు. 2 రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ మనందరికీ చిరపరిచితమైనటువంటి ఆయన రూట్స్ కాలేజీ అధినేత బీబీ పడాల గారు ఈరోజు మన యూటీవీతో మాట్లాడడానికి స్టూడియోకి వచ్చేశారు. హలో పడాల గారు. హలో. మీ బాల్యం, చిన్నతనంలో మీకు బాగా గుర్తుండిపోయేటటువంటి సంఘటనలు కానివ్వండి, మీ విద్యాభ్యాసము, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా? మాది వరంగల్ జిల్లాలో ఆ ఊరి పేరు రామవరం. ఓహ్! దాదాపు 10 ఏళ్ల వరకు నేను అక్కడే చదువుకున్నాను. ప్రభుత్వ పాఠశాలలో. ఓకే. మా ఫాదర్ రైతు. ఓహ్! అయితే కొన్ని కారణాల వలన నాకు అది ఏ ఫ్యాక్షనో గుర్తులేదు కానీ మా పెదనాయన్ని నక్సలైట్లు చంపడం జరిగింది. ఓహ్! సో నేను అప్పుడు ఒక్కడినే కాబట్టి మా తల్లిదండ్రులు కొద్దిగా ప్యానిక్ అయిపోయి నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు మేము హైదరాబాద్కు కంప్లీట్గా ఫ్యామిలీ అంతా తరలి వచ్చినాం. ఓహ్! అయితే ఇన్ని రోజులు వచ్చి దాదాపు 45 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నా కానీ ఇంకా నేను వరంగల్ వాసిని చెప్పుకోవడమే నాకు ఇష్టము. మూలాలు కదా, మూలాలు మర్చిపోలేము. 10 ఏళ్ళు అవును. అక్కడ ఉన్నా సరే అవును. ఆ వరంగల్ వైబ్స్ వేరే అవును. చెప్పుకుంటే. అవును. ఆ రావడం కూడా ఎట్లా అంటే కంప్లీట్గా ఆల్ ఆఫ్ అ సడన్ ఒక చెట్టును ఎట్లా పెరికి మనం ఇంకో దగ్గర పాతి పెడతాము అట్లా తీసుకొచ్చి హైదరాబాద్లో ఇందిరాపార్క్ దగ్గర మాకు అప్పటికే మా ఫాదర్ సొంత ఇల్లు కట్టాడు. ఓకే. మేము ఇల్లు కట్టుకుని హైదరాబాద్కి వచ్చినాం. జనరల్గా అందరూ వచ్చి స్థిరపడి తర్వాత కట్టుకుంటారు. కొద్దిగా ఇది డిఫరెంట్ సినారియో యాహ్! యాహ్! రావడం జరిగింది. మా తాతలు అంటే వాళ్ళందరూ కూడా రైతు కుటుంబమే మొదటి నుంచి కూడా. ఓకే. తర్వాత మేము హైదరాబాద్కు రావడం జరిగింది 70స్లో. ఓకే. 70స్లో అక్కడి నుంచి విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాద్లోనే జరిగింది. హైదరాబాద్‌లోనే జరిగింది. ఓకే. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? నేను సిబిఐటి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. ఓహ్! తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్. అంటే మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ ఏమైనా చేశారా? లేకపోతే మీరు డైరెక్ట్‌గా విద్యా సంస్థలని ఏర్పాటు చేశారా? ఇది నాకు ఎప్పటి నుంచో అడగాలనుకున్న డౌట్. ఎక్కడ ఉద్యోగం చేయలేదు స్వర్ణ నేను. ఓహ్! అదొకటి నా రెజ్యూమేలో ఆ గ్యాప్ ఉంది. ఓకే. జరిగింది ఏంటంటే అంటే ఈ విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం కూడా ఒక అనుకోకుండా జరిగిందే ఇది. నేను డిగ్రీ 3rd ఇయర్లో ఉన్నప్పుడు మాకు మెషిన్ డ్రాయింగ్ అని ఒక పేపర్ ఉండేది. ఓహ్! మెషిన్ డ్రాయింగ్ పేపర్లో ఫస్ట్ టైం నేను ఫెయిల్ అయినా. ఓహ్! మామూలుగా చిన్నప్పటి నుంచి క్లాస్ టాపర్ని. ఓకే. నేను మా ఊర్లి పాఠశాల కానీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత పీపుల్స్ హై స్కూల్ నాది. హై స్కూల్ వరకు నేను పీపుల్స్ హై స్కూల్ ఎంఎత్నాయకులు చదువుకున్నాను. ఓకే. ఎక్కడైనా సరే నేను క్లాస్ టాపర్ని. హ్మ్. ఆ తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్లో కూడా చాలా వరకు నాకు మంచి మార్కులు మిగతా సబ్జెక్టులో వచ్చేవి కానీ ఈ మెషిన్ డ్రాయింగ్లో మాత్రం నేను ఫెయిల్ అయినా. అది నాకు షాకు. మామూలుగా నేను ఏంటంటే 90 కంటే తక్కువ వస్తేనే కొద్దిగా అవమానంగా ఫీల్ అయ్యే వ్యక్తిని అది 35 మార్క్స్ కూడా రాలేదంటే అది సరే. నెక్స్ట్ సెమిస్టర్లో మెషిన్ డ్రాయింగ్ 2 ఉంది. సో మెషిన్ డ్రాయింగ్ 1 బ్యాక్లాగ్ ఎగ్జామ్ రాసి మళ్ళీ మెషిన్ డ్రాయింగ్ 2 పేపర్ కూడా రాసినాం. ఓకే. మళ్ళీ రెండు సార్లు 2 సబ్జెక్టులు మళ్ళీ ఫెయిల్ అయ్యారు. ఇంకా నాకేం అర్థం కాలేదు. మా ప్రొఫెసర్ దగ్గర పోయాను, మెషిన్ డ్రాయింగ్ చెప్పిన ప్రొఫెసర్. బహుశా ఆయన పేరు తాజ్ రెడ్డి అనుకుంటా. వెళ్ళి సార్ ఇట్లా ఏంటి ప్రాబ్లము, ఇప్పుడు థర్మోడైనమిక్స్ కానీ మిగతా సబ్జెక్టులో కానీ మంచి మార్కులు తెచ్చుకుంటున్నాను నేను, దీంట్లో ఏం ప్రాబ్లము, ఎందుకు ఇట్లా అవుతుందంటే అంటే జనరల్గా ఏంటంటే నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు ఇది అర్థం కావాలంటే ఒక వస్తువును మన పైనుంచి చూస్తే ఎట్లా కనపడుతుంది, టాప్ వ్యూ అంటాం. సైడ్ నుంచి చూస్తే సైడ్ వ్యూ అంటాం, ఫ్రంట్ వ్యూ. ఏముందిరా, నువ్వు కళ్ళు మూసుకొని ఆ ఆబ్జెక్ట్ ను విజువలైజ్ చేసుకో, నీకు ఎట్లా కనపడుతుందో అట్లా డ్రా చేసే పార్ట్స్ సహా, చాలా ఈజీ అన్నాడు. నేను కళ్ళు మూసుకుంటే బ్లాంక్. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆ పర్టికులర్ కాగ్నిటివ్ స్కిల్ సెట్ నాకు లేదు. అంటే డ్రాయింగ్ మొదటి నుంచి కూడా నేను డ్రాయింగ్ లో చాలా వీక్. ఆ సున్నాని నేను కంపాస్ తో కూడా గుండ్రంగా గీయలేను. అదంతే. కొంతమంది ఎందుకు అంటే దెర్ ఇస్ నో ఆన్సర్. సో అట్లా ఇంకా నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఈ ప్రొఫెషన్ పనికిరానని డిసైడ్ చేసుకున్నాను.
సరే జాయిన్ అయినాం కాబట్టి మనకు డిగ్రీ కావాలి కాబట్టి డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఏంటి అంటే ఏం చేయాలి. సో దానికి మళ్ళీ ఇంకా కొద్దిగా మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే నేను డిగ్రీ థర్డ్ ఇయర్ ఉన్నప్పుడే ఈనాడులో కంట్రిబ్యూటరీ జాయిన్ అయ్యాను నేను. అది మళ్ళీ చెప్తాను. దాని తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ప్రజ్ఞ అనే మ్యాగజైన్ ఈ సివిల్ సర్వీసెస్ వాళ్ళకి పెట్టడం జరిగింది. లింగాల పాండురంగారెడ్డి అనే వ్యక్తి దాని వ్యవస్థాపకుడు. అయితే తర్వాత అతను నడపలేక దాన్ని డిఫెక్ట్ అయిపోయింది అది. అయితే అప్పుడు స్నేహితుడు శివధర్ రెడ్డి, ఇప్పుడు డీజీపీ, ఆయన దగ్గర బిఏ కమ్ ఐఏఎస్ అని కోచింగ్ తీసుకునేవాడు సివిల్ సర్వీసెస్ కి. సో మేమందరం కూడా సార్ చేయగలం కాబట్టి ఆయన 3 సంవత్సరాలకి అయిపోయింది. నేను ఇంజనీరింగ్ కాబట్టి 4వ సంవత్సరం ఇంకా ఉంది. సరే సరదాగా ఏం చేద్దాం, మనం దీన్ని తీసుకుని నడిపిద్దామని ప్రపోజల్ తీసుకొచ్చాడు. మా ఇద్దరు కామన్ ఫ్రెండ్ ఉన్నాడు, వెంకటేశ్వరరావు అని, మా స్కూల్ మేట్. సో ముగ్గురం కలిసి మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే ఈ ప్రజ్ఞ అనే మ్యాగజైన్ మళ్ళీ రివైవ్ చేసినాం. సో ఆ రకంగా ఏంటంటే అక్షరాలు నాకు హృదయంగా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ టీచింగ్ ప్రొఫెషన్ అనేది సరిగ్గా సరిపోతుంది ఈ మెకానికల్ ఇంజనీర్ కంటే అని చెప్పి ఉద్దేశంతో డిగ్రీ అయిన నెక్స్ట్ ఇయరే కాలేజీ పెట్టడం జరిగింది. ఇంట్రెస్టింగ్, బాగుంది. ఎక్కడ కూడా అంటే మీకు ఎక్కడ ఏది చేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలనేది మీకు అక్కడ ఆ ఫెయిల్యూర్ తోటే మీకు అర్థమైపోయింది. అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు చదువులో ఫెయిల్ అయ్యారు కదా, సో ఆ తర్వాత మీరు కాలేజ్ పెట్టారని చెప్పారు కదా, సో అప్పుడు ఏమైనా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారా మీరు? అంటే విద్యా సంస్థలు ఏర్పరిచిన తర్వాత ఏమైనా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారా? నేను ఒక చోట చదివాను, మీరు ఏదో రాసినట్టున్నారు, ఇది ఆర్టికల్లో చదివాను, మెట్ల మీద నుంచి బెంచెస్ షిఫ్టింగ్ అప్పుడు బెంచెస్ మోసుకుని వెళ్ళాను అని అన్నారు. సో దాని గురించి ఒకసారి వివరంగా చెప్పండి. అంటే ఒకటి ఏంటంటే కాలేజ్ పెట్టినప్పుడు ఉత్సాహమే తప్ప అనుభవం లేదు, చాలా అనుభవం లేవి. మాకున్న చుట్టాల సర్కిల్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ దాని గురించి తెలిసిన వాళ్ళు కానీ ఒక గాడ్ ఫాదర్ అంటూ లేరు. బేసికల్గా ఏంటంటే మేము రైతు కుటుంబం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కూడా ఎవరు లేరు. సో ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేవాళ్ళు లేరు. సో ప్రతిదీ కూడా నాకు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే. మొదట మేము స్టార్ట్ చేసింది ఈస్వామి బజార్లో మేము స్టార్ట్ చేసాము. నాతో పాటు మా స్కూల్ మేట్, క్లోజ్ ఫ్రెండ్ వెంకటేశ్వరరావు కూడా ఉన్నాడు. ఆ తర్వాత తను ఏంటంటే కొన్ని ఫ్యామిలీ ఇబ్బందుల వలన ఆ మధ్యలో విరమించుకున్నాడు. ఆ చివరి వరకు అట్లాగే నేను నడిపించిన. అయితే 4 సంవత్సరాల పాటు బ్రేక్ ఈవెన్ కాలేదు. చాలా అది ఇంకో స్టోరీ ఉంది. మా ఫాదర్కి ఏంటంటే అప్పుడు సిబిఐట్ లో కనుక ఇంజనీరింగ్ చేస్తే ఈక్వల్ టు డెమిగాడ్ ఆ ఇమేజ్ ఉండేది ఆ టైం 90s లో. 90లో కంప్లీట్ చేసినా కదా. సరే ఆ చుట్టాలు చెప్పే ప్రకారం ఆయన ఎక్స్పెక్టేషన్ చాలా ఉండేది. సో కొద్దిగా ఆయన ఒక ఫ్యూడల్ మెంటాలిటీ ఉండడం వల్ల గవర్నమెంట్ జాబ్ చేయాలి ఇంజనీరింగ్ తర్వాత అనేది ఆయనకు ఉండేది. నాకే మొదటి నుంచి ఉద్యోగాలు ఇష్టం లేదు, ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనే దాంతో. సో ఇద్దరి మధ్యలో కొద్దిగా ఘర్షణ ఉండేది. సో ఆయన ఏం చేశాడంటే కొన్ని డబ్బులు ఇచ్చి నాకు, సరే ఈ డబ్బులు ఇస్తున్నాను మళ్ళీ నన్ను అడగొద్దు, ఇది ఫైనల్ పేమెంట్, ఏమని చేసుకో అని కొంత డబ్బులు ఇచ్చాడు. ఆ టైంలో మంచి అమౌంటే అది. అయితే అదంతా కూడా కొద్దిగా తెలియనితనంతో రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేసి ఆ ఫస్ట్ 7 నెలల్లోనే మొత్తం ఖర్చు పెట్టినాము. ఖర్చు పెట్టిన తర్వాత ఆ తర్వాత ఎట్లా దాన్ని నడిపించాలో అదొక పెద్ద స్టోరీ. మార్కెట్ లో పోతే ఎవరు తెలియదు. అప్పుడప్పుడే మా క్లాస్మేట్లు అందరూ అమెరికా వెళ్ళిపోవడం, ఉన్న వాళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగాల్లో లేదంటే అంటే అప్పు ఇవ్వడానికి కూడా ఎవరి దగ్గర రూపాయలు లేని పరిస్థితి. అందరం ఆల్మోస్ట్ విద్యార్థి దశలో నుంచి బయటపడే దశలో ఉన్నాం. సో మనం బయట మార్కెట్లోకి వెళ్తే నాకు ఒక అస్తిత్వం లేదు. మళ్ళీ నేను పలానా వాళ్ళ అబ్బాయినని చెప్పుకొనే అప్పు తీసుకోవాలి. ఒకరిద్దరిని అడిగితే కూడా మీ ఫాదర్తో ఫోన్ చెప్పి నేను ఇస్తామని అన్నారు. అదొక ఈగో, నేను మళ్ళీ ఆయన దగ్గర పోవద్దని. అది చాలా అనుభవాలు నేర్పించింది. ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, చాలా బాధాకరమైన అనుభవాలు కూడా ఉన్నాయి. మా అమ్మాయి అలకానంద పుట్టినప్పుడు నా చేతిలో డబ్బులు లేవు. ఇది 1995, ఆల్మోస్ట్ ఒక 1000 రూపాయలు కూడా లేవు.
మా క్లాస్మేట్ అపర్ణ అని ఉండేది, ఇంజనీరింగ్ క్లాస్మేట్. వాళ్ళ మదర్కి ఆర్య నర్సింగ్ హోమ్ అని అశోకనగర్లో ఉండేది. సో ఆవిడతో మాట్లాడి నేను ఆ నర్సింగ్ హోమ్లో జాయిన్ చేశాను మా ఆవిడని. ఆవిడ పాపం ఏమి ఛార్జ్ చేయకుండా ఓన్లీ యాక్చువల్ తీసుకొని డెలివరీ అయితే చేసింది. ఆ డెలివరీ చేసిన ఆమె కూడా శాంతశ్రీ అని మా ఇంటికి ఎదురుగా ఉండేది అపార్ట్మెంట్లో, ఫ్యామిలీ పరంగా పరిచయం. ఆమె నెక్స్ట్ డే న్యూజిలాండ్ పోవాలి, మొత్తం ఫ్యామిలీతో ఎమిగ్రేషన్ అయ్యి వెళ్ళిపోతున్నారు. కానీ నా మీద అభిమానంతోని ఆ రోజు నైట్ డెలివరీ చేసి మార్నింగ్ 5 o'clock ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయింది ఆవిడ, ₹1 తీసుకోకుండా. సో ఇదంతా అయిపోయిన తర్వాత చిన్న బాంబు ఏంటంటే జాండీస్ వచ్చింది, దాన్ని ఇన్ఫ్రారెడ్ పలకలతో ఏదో ఉంటుంది దాని మధ్యలో ఉంచాలి 3 రోజులని ఆవిడని ఆర్య నర్సింగ్ హోమ్ ఆమె మా దగ్గర ఫెసిలిటీ లేదు, ఇంకో దగ్గర పెట్టాలి అని. అది గగన్మల్ నర్సింగ్ హోమ్ అని ఉండేది దోమలగూడలో, దానికి అపోజిట్లో శిల్ప నర్సింగ్ హోమ్ అని చిన్నపిల్లలకు ఉండేది. ఆయనేమో 5,000 అడ్వాన్స్ లేకుండా తీసుకుని ఉంటాడు. నా జేబులో ₹1,000 కంటే ఎక్కువ అయిపోయింది, అది కూడా లేదు. దాదాపు అప్పుడు 4 సంవత్సరాల నుంచి లాస్ట్లో ఉన్నాను నేను కాలేజు. సో ఆల్మోస్ట్ చుట్టాలు, అటువైపు చుట్టాలు మా వైపు చుట్టాలు కూడా చాలా కన్వీనియంట్ గా ముఖం చాటేసినారు. అంటే అదొక లెసన్, జీవిత పాఠం అది, జీవిత పాఠం అది. అంటే అమాయకత్వం నుంచి మనం ఒక్కొక్క రాటు తేలిపోవడానికి అదొక అలాంటి సంఘటనలు ఏం చేయాలి అనేది ఆవిడ చెప్పింది ఏంటంటే, ఎక్కువ సేపు ఉంచితే అది మెదడుకు పాకుతుంది, జాండీస్ డేంజరస్ గా, మీరు తొందరగా అది ఉంచాలి, ఇప్పుడు అప్పట్లోగా మీరు ఎండలో పెట్టండి అని ఆమె సలహా ఇచ్చింది డాక్టర్. సరే, మా స్కూల్ మేట్ ఒకతను ఉన్నాడు, ఎవరి దగ్గర డబ్బులు లేవు, అంతా నేను ఫస్ట్ ఎంటర్ప్రైనర్ కాబట్టి నాకు అవసరం, మిగతా వాళ్ళంతా ఉద్యోగాల అన్వేషణలోనూ మిగతా ఏదో తెలిసిన బిజినెస్ లోనూ ఉన్నారు వాళ్ళు. ఒక అబ్బాయి మల్లేష్ గౌడ్ అతని పేరు. అతను ఏంటంటే డైలీ ఫైనాన్స్ ఇస్తాడు ₹10 వడ్డీకి. నేను మా ఫ్రెండ్ పోయి అతని పరిచయం, పోయి ఇంటి ముందు కూర్చున్నాం. అతనికి ఏంటంటే డైలీ ఫైనాన్స్ బిజినెస్ లేదు కదా, నాకు ఇవ్వడం ఇష్టం లేదు. దాదాపు 2 గంటల పాటు ఇంట్లోంచి రూమ్ నుంచి బయటికి రాలేదు, మేము వెళ్ళిపోతామని చెప్పి. అయినా మేము అట్లా కూర్చున్నా ఇద్దరం. ఇంకా విధి లేక బయటకు వచ్చాడు 2 గంటల తర్వాత. వచ్చి ఇంకా మొహవాటంతో అంటే పరిస్థితి చూసి ₹10,000 ₹6 వడ్డీకి ఇచ్చిండు. ₹6 అంటే ఆయన ₹10 తీసుకునేవాడు, అక్కడ ₹6 ఇచ్చిండు. కానీ అవే అమృతం, నాకేం ఆయన మీద కోపం లేదు, ఇంకా నేను గ్రాట్యూడ్ తలుచుకుంటా. అందులోంచి 5,000 నేను హాస్పిటల్ కట్టి అలకని అందులో. సో అట్లా ఇక చాలా ఉన్నాయి. దాదాపు 5 సంవత్సరాల తర్వాత కాలేజ్ బ్రేక్ ఈవెన్ అయింది, ఆపరేషన్ బ్రేక్ ఈవెన్. అంటే అనుభవాల్లోంచి నేర్చుకున్న తర్వాత. చాలా ఎమోషనల్ జర్నీ అండి మీది. మీరు బాగా రాస్తారు, దాని వెనకాల బాగా చదువుంటారు కదా. సో అసలు మీకు సాహిత్యంతో అనుబంధం ఎలా ఏర్పడింది? సాహిత్యంతో అనుబంధం అంటే నాకు కూడా తెలియదు స్వర్ణ, ఎందుకంటే మా ఫాదరు చదివేవాడు, కానీ అంత పెద్దగా ఏదో పండిత వంశం ఏం కాదు. చిన్నప్పటి నుంచి ఎందుకు అక్షరం కనపడి చదవడం అలవాటు. ఇట్లా వీధుల్లో ఒక పేపర్, చిన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా పేపర్ కనపడితే ఇట్లా గాలి కొట్టుకొస్తే తీసి చదువుకునేవాడిని. లేదు కిరాణా షాపు పోతే వాళ్ళు పొట్టలు కట్టి చదువుకునేవాడిని. ఊళ్ళో పెద్ద పుస్తకాలు ఉండేది కాదు. అప్పుడు ఈ పుణ్యక్షేత్రాలు పోయినప్పుడు ఆ చిన్న చిన్న పుస్తకాలు దొరికేటివి, స్థల పురాణాలని అవని ఇవని. అవి కూడా అక్కడ కూడా వాళ్ళ దగ్గర ఉంటే నేను వెతుక్కుని మరీ చదివేవాడిని. మా ఇంట్లో పాతది ఒక శాంతి పర్వం ఉండేది, మహాభారతం. ఇక వేరే పుస్తకాలు లేక దాదాపు 10-12 సార్లు అదే పుస్తకం చదువుకున్నాను. ఎట్లా అలవాటైందో నాకు తెలియదు, కానీ ఆ అక్షరాల మీద ప్రేమ మాత్రం మరి అది ఎట్లా వచ్చిందో ఆ జీన్స్ నాకు తెలియదు, కానీ మొదటి నుంచి ప్రేమ, ఆ చిన్నప్పటి నుంచి కూడా అలవాటు. నాతో పాటు చాలా మందికి మీరు సోషల్ మీడియా ద్వారానే పరిచయం. అంటే ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కూడా చాలా మందికి మీరు బాగా తెలిసిన వ్యక్తి, చాలా ఇష్టపడే వ్యక్తి మీరు. చాలా మంది మిమ్మల్ని ఇష్టపడతారు. అయితే ఈ సోషల్ మీడియాలో మీరు వచ్చినప్పటికి ఇప్పటికి ఏమేమి చేంజెస్ అయ్యాయి అనిపిస్తుంది మీకు, మార్పులు? నాకు గుర్తున్నంత వరకు నేను 2011లో వచ్చాను సోషల్ మీడియాలోకి, మేజర్లీ ఫేస్బుక్. అప్పుడు నా స్నేహితుల సంఖ్య కూడా తక్కువ. ఇప్పుడున్నంత అసహనం కానీ
ఇప్పుడున్నంత ఎజెండా డ్రివెన్ పోస్టులు కానీ అప్పుడు లేవు. సరదాగా ఏదో ఫోటోలు పెట్టేవాళ్ళము, ఏదో కొటేషన్ పెట్టుకునే వాళ్ళం, ఏదో రాసుకునే వాళ్ళము. అదొక నావల్టీ కింద మాత్రమే ఉంది. కానీ గత 4-5 సంవత్సరాల నుంచి మాత్రము ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణమే ఉంది సోషల్ మీడియా. పర్టికులర్లీ ఫేస్బుక్లో. అంటే మనం ఏదన్నా ఒక అభిప్రాయం చెప్తే దాన్ని డీసెంట్గా, హుందాగా తమ దృక్కోణాన్ని చెప్పడం అనేది చాలా మందికి తగ్గిపోయింది. అది ఇంకా అబ్యూజ్ కింద మార్చడము, లేకపోతే వాళ్ళ చేయడం. అంటే ఒకవైపు పార్టీల పరంగా పొలిటికల్గా పెరగడము, తర్వాత ఐడియాలజికల్ పరంగా కూడా పెరగడము, మధ్య మార్గం లేకుండా పోయింది. అంటే మా మార్గమే కరెక్ట్ అనుకున్న వాళ్ళు చెప్పడము, వేరే వాళ్ళది వస్తే అటాక్ చేయడము, రకరకాల మార్గంలో ఉండడం జరిగింది. అంత కంఫర్టబుల్ గా అయితే ఏం లేదు. అయితే ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ కి, కంటెంట్ కన్జంప్షన్ కి చాలా రకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. అంటే మన తరానికి, ఇప్పుడు మన తరం ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే కూడా కంటెంట్ క్రియేట్ అవుతుంది. నేనేమనుకుంటానంటే మన తరంలో కంటెంట్, రిటర్న్ కంటెంట్ ఎక్కువ ఉండేది అనుకుంటున్నాను, రైటింగ్ కంటెంట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఈ తరంలో కూడా కంటెంట్ క్రియేట్ అవుతుంది, కానీ అది ఇన్స్టా రీల్స్ రూపంలో కానివ్వండి, వీడియోల రూపంలో కానీ అవుతుంది కదా. సో మీరేమంటారు, మీ ఒపీనియన్ ఏంటి? అంటే రిటర్న్ వర్డ్ లో ఎప్పుడైనా సరే ఆ గాఢత ఉంటుంది, లోతు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైనా సరే మనం ఆలోచించుకోవడానికి కొంత స్కోపు, కొంత స్పేస్ ఉంటుంది అక్కడ. ఇన్ బిట్వీన్ ద లైన్స్ మనం చదువుకోవడానికి, అర్థం చేసుకునే స్కోప్ ఉంటుంది. రీల్స్ అనేది ఇన్స్టాంట్ కాఫీ లాంటిది. మనం తాగినంతసేపు నోట్లో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, ఆ తర్వాత దాన్ని మర్చిపోతాం. సరే, ఇప్పుడు మనం కాలచక్రాన్ని ఆపలేము. మార్పు ఒక మీడియం తర్వాత ఇంకొక మీడియం వస్తుంది. ఇప్పుడు మనకి ఇంటర్వ్యూస్ ఇట్లా ఉన్నది, ఇది కూడా ఒక మార్పే. యాక్సెప్ట్. అంటే మనం పేపర్ లో వచ్చి ఇంటర్వ్యూ తర్వాత ఈ స్టేజ్కి వచ్చాం. ఒక సక్సెస్ఫుల్ విద్యావేత్తగా ఎదగడానికి సాహిత్యం మీ జీవితంలో ఎలాంటి రోల్ ప్లే చేసింది? చాలా పెద్ద రోలే ప్లే చేసింది స్వర్ణ. ఒక విద్యావేత్తగానే కాకుండా జీవితంలో కూడా అనేక రకాల దృక్పథాలు ఉన్న వ్యక్తుల పట్ల ఎంపతి, సింపతి ఉంటుంది. వాళ్ళని అర్థం చేసుకునే పరిణితి వస్తుంది. అంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల నుంచి అట్లా బిహేవ్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు. తర్వాత జనరల్గా పుస్తకాలు అంటే ఏంటి? ఒక వ్యక్తి అనుభవాల నుంచి రాసిందే మనం జనరల్గా డిస్టిల్డ్ విజ్డమ్ అంటాం. అంటే మనము ఆ సిచ్యువేషన్లో ఉన్నా లేకపోయినా ఉంటే ఒక్కొక్క పాత్ర ఎట్లా బిహేవ్ చేసింది, ఒక్కొక్క రచయిత దాన్ని ఎట్లా డీల్ చేస్తున్నాడు అనేది మనం 100 పుస్తకాలు చదివినప్పుడు జీవితానికి ఒక సమగ్ర దర్శనం వస్తుంది. టార్చ్ లైట్ లాగా వస్తుంది. అది తప్పకుండా మనము బిహేవ్ చేసే విధానాన్ని, మన ప్రపంచాన్ని చూసాం అంటే మన వరల్డ్ అవుట్లుక్ ని డెఫినెట్ గా అది ప్రభావితం చేస్తుంది. నా విషయంలో చాలా ప్రభావితం చేసింది. అంటే మీ పర్సనల్ లైఫ్ లో కానీ, మీ బిజినెస్ లైఫ్ లో కానీ, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మీకు సాహిత్యం హెల్ప్ చేసిందని మీరు అనుకుంటున్నారు? 100% హెల్ప్ చేసింది. 100%. ఎందుకంటే మేము బాగా చదువుకున్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాదు, లేదు చదువుకున్న ఎకో సిస్టమ్ నుంచి వచ్చిన వాడిని కాదు. అంటే కానీ నాకు ఒక జీవిత ఆదర్శాన్ని కానీ, ఒక డైరెక్షన్ కానీ, అది ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడంలో ఒక స్థైర్యాన్ని కానీ ఇవ్వడంలో అది వ్యక్తిగత జీవితం కానీ, వృత్తిగత జీవితం కానీ పుస్తకాలు చాలా దోహదం చేశాయి. ఫస్ట్ అండ్ లాస్ట్ క్రెడిట్ గోస్ టు దెమ్ ఓన్లీ. అయితే మీరు చాలా బిజీగా ఉంటారు. ఎప్పుడు ఎవ్రీ డే నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాను కదా, ఒక్క పోస్ట్ అన్నా మీరు పెడతారు. చెప్పాలంటే వెతుకుతాను మీరు ఈరోజు ఏం పోస్ట్ పెట్టారా అని. అంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడానికి కానివ్వండి, నలుగురు మనుషులతో హాయిగా మాట్లాడతారు మీరు. అంటే నేను చాలా బిజీగా ఉన్నాను అని ఎప్పుడు మీరు చెప్పరు, మాకు తెలుసు మీరు ఎంత బిజీగా ఉన్నారు, కానీ మీరు టైం ఇస్తారు కదా. సో అలా మీరు అంత టైం ఇస్తూనే మళ్ళీ పుస్తకాలు కూడా చదువుతారు, పుస్తకాల గురించి కూడా రాస్తారు. సో ఇంత టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటారు అసలు? మీరు ఎప్పుడు చదువుతారు? అంటే ట్రావెలింగ్ లో కూడా చదివే అలవాటు ఉందా? ఎట్లా చదువుతాను అనేది కొద్దిగా లిటిల్ బిట్ ఎరాటికే. నేను కొన్నిసార్లు పొద్దున చదువుతాను, కొన్నిసార్లు లేట్ నైట్ లో చదువుతాను, హాలిడేస్ ఉన్నప్పుడు మధ్యాహ్నం చదువుతాను. అది ఒక టైం టేబుల్ ప్రకారం చదవను. నేను చదవడంలో కూడా చాలా ఎక్లెక్టిక్ టేస్ట్ నాది. అంటే ఒక సీరియస్ పుస్తకం, నాన్ ఫిక్షన్ స్టార్ట్ చేస్తాను,
సగం చదివిన తర్వాత మధుబాబు షాడో పుస్తకం చదువుతాను. ఆ తర్వాత ఇంకో తెలుగు ఇంకో నవల ముట్టుకుంటాను. ఒక్కోసారి 2-3 పుస్తకాలు కూడా సమాంతరంగా చదువుతాను నేను. ఫేస్బుక్లో అంటే పెద్దగా నేనేం స్ట్రెస్ ఫీల్ అవ్వను. అంటే రాయడంలో నాకు ఎక్కువ టైం ఏం పట్టదు. అంటే మేబీ అనుభవం నుంచి కానీ లేదా చదువులోంచి కానీ కొంత నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ఇంగ్లీష్లో అయితే దాదాపుగా నేను 2-3 నిమిషాల కంటే ఎక్కువ తీసుకొని ఒక పోస్ట్ పెట్టడానికి. చాలా మంది అనుకున్నది ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువసేపు ఉంటాడు అని అనుకుంటారు, కానీ నిజంగా అంత ఎక్కువసేపు ఉండను. ఇప్పుడు కార్లో పోతున్నప్పుడు 40 నిమిషాల ప్రయాణం ఉంటే 2-3 నిమిషాల్లో ఒక పోస్ట్ పెడతాం. తెలుగులో మాత్రమే టైప్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది. ఒక్క వేళతో టైప్ చేస్తాను నేను. ఇప్పుడు ఏదో వాయిస్ మెసేజ్లు వచ్చినాయి కదా, అదే ట్రై చేయకపోయారు? చూస్తున్నాను, అదే మన ఐఫోన్ లో వాయిస్ టు టెక్స్ట్ ఆప్షన్ దొరకట్లేదు, మంచి యాప్ దొరకట్లేదు. అది దాంతో ఏమన్నా ట్రై చేయాలి. అందుకని పెద్ద పోస్టులు తెలుగులో అంటే దాదాపు 1 గంట సేపు టైం పడుతుంది. అలాంటప్పుడు నైట్ లో ఉన్నప్పుడు మాత్రమే అలాంటి పోస్టులు పడతాయి. మీకు ఇష్టమైన కళా ప్రక్రియ ఏంటి? అంటే సాహిత్యం, నాటకాలు, మ్యూజిక్ ఇవన్నీ ఉంటాయి కదా. ఒకవేళ సాహిత్యం అయితే గనక అందులో మీరు దేన్ని బాగా ఇష్టపడతారు? అంటే జీవిత చరిత్రలు ఇష్టపడతారా, నవలలు బాగా ఇష్టపడతారా, కథలు చదువుతారా, కవిత్వమా? ఇందులో ఏది బాగా మీకు నచ్చే ప్రక్రియ? అలాగే ఇంకొక టఫ్ క్వశ్చన్, మీకు ఈజీనే, మీకు బాగా తెలుగు సాహిత్యంలో బాగా ఇష్టమైన ప్రముఖుల పేర్లు ఒక 2-3 పేర్లు చెప్పండి. అంటే నేను చదివినప్పుడు, అంటే నేను చదవడము స్టార్ట్ చేసినప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మామూలుగా ఎండమూరి, మధుబాబు, కొమ్మరి వేణుగోపాల్, సాంబశివరావు వీళ్ళతో స్టార్ట్ చేసినవే, విశ్వప్రసాద్ వీళ్ళందరితో. ఆ తర్వాత ఎద్దనపూడి, ఇక అరకేపూడి, ఈ వాళ్ళందరిని కూడా చదివిన తర్వాత నాకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఒక స్నేహితుడు, క్లాస్మేటు, ఫస్ట్ టైం చలము ప్రేమలేఖలు పుస్తకాన్ని పరిచయం చేశాడు. నారాయణగూడలో కిషోర్ టాకీస్ ఆపోజిట్ దేశీయ ప్రచురణలని ఒక చిన్న షాప్ ఉండేది. దాంట్లో ఒక పుస్తకం నాకు కొనిచ్చాడు అతను, ప్రేమలేఖలు. అది అసలు నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. ఈయన రాయడం ఏంటి, అతి చిన్నోన్ని, కౌమార దశ, ఆయన శైలి గాని, అతను చెప్పే విధానం గాని. ఆ తర్వాత 2 సంవత్సరాలు బింజ్ రీడింగ్ చేశాను. చలం పుస్తకాలు మొత్తం చేసి ఆ దేశీయ ప్రచురణలు మొత్తం ఖాళీ చేసిన. అంటే అదృష్టం ఏంటంటే కొన్ని డబ్బులు అడిగితే ఇచ్చే పరిస్థితుల్లో మా ఫాదర్ ఉన్నాడు కాబట్టి కొనుక్కొని చదివినాము. ఆ తర్వాత ఇంకా ఇంగ్లీష్ పుస్తకాలు, ఫస్ట్ నేను చదివింది సిడ్నీ షెల్డన్ బ్లడ్ లైన్, దాంతో మొదటి ఇంగ్లీష్ పుస్తకము, దాంతో స్టార్ట్ చేసాము. నాకు ఇష్టమైన ఆల్ టైమ్ ఫేవరెట్స్ అంటే అట్లా అని చెప్పలేము. అయాన్ ర్యాండ్ పుస్తకాలు నాకు చాలా ఇష్టం ఇంగ్లీష్ లో. పర్టికులర్ స్త్రీవాదులు చదవాలి అయాన్ ర్యాండ్ బుక్స్. అందులో స్త్రీ పాత్రలు ఎంత బలంగా ఉంటాయి, ఆత్మగౌరవంతో ఉంటాయి, వెరీ రౌండెడ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఎండమూరి గారు మోరార్లెస్ అక్కడ ఇన్స్పైర్ అయ్యి ఆయన కథానాయకులు కూడా అంత తెలివిగా ఉంటారు. నేను అప్పట్లో అనుకునేదాన్ని. ఇంకా ఇప్పుడున్న దాంట్లో నాకు అంటే అగైన్ సబ్జెక్ట్ కరెక్టెడ్, నా పరిమితిలోనే చెప్తున్నాను. ఒక 3 మాత్రం నాకు చాలా ఎక్కువ కనపడతారు. ఇప్పుడున్న అంటే కథ కావచ్చు, కవిత్వం కావచ్చు, విమర్శ కావచ్చు, సామాజిక పరిశీలన, విశ్లేషణ, ఇవన్నీ తీసుకుంటే నాకు చినవీరభద్రుడు గారు ఒకరు, తర్వాత కె శ్రీనివాస్ గారు, తర్వాత భాస్కరం కల్లూరి గారు. ఈ 3 నాకు ఇప్పుడున్న దాంట్లో ఒక త్రిమూర్తుల్లా కనపడుతుంది తెలుగు సాహిత్యంలో. అంటే వాళ్ళు రాసే ప్రతి నేను అక్షరాన్ని కూడా ఇష్టంగా చదువుతారు. అందులో ఆ లోతు స్పష్టంగా ఉంటది. ఇంకో టఫ్ క్వశ్చన్ అడుగుతాను. మీరు పుస్తకం బాగా నచ్చింది అనుకోండి, ఎలా రియాక్ట్ అవుతారు? పుస్తకం నచ్చకపోతే మీ రియాక్షన్ ఏంటి? అసలు ఒక పుస్తకాన్ని చదవాలి, కొనాలి అని దేన్ని బట్టి, ఏ పారామీటర్స్ ని బట్టి మీరు నిర్ణయించుకుంటారు? అంటే ఇది ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకంగా ఉంటుందేమో. అంటే దాదాపుగా నేను ఒక రచయిత పుస్తకం నచ్చితే నాకు బింజ్ రీడింగ్ అలవాటు. సపోజ్ నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో రామకృష్ణ మఠంలో మాకు ఆర్కే నారాయణ గైడ్ గురించి ఒక
ఏమంటారు అది అప్రిషియేషన్ క్లాసులు అయ్యాయి. అది నచ్చి నేను ఆర్కే నారాయణ పుస్తకాలు మొత్తం ఇంజనీరింగ్లో చదివేసిన. దాదాపు 14 ఉంటాయి. మాల్గుడ్ డేస్ దగ్గర నుంచి దాదాపు 14 పుస్తకాలు. అట్లా ఏది ఒక రచయిత నచ్చితే అయాన్ రాండ్ నచ్చాడు నాకు. సో ఆమె రాసిందంతా కూడా అంటే ద వి లివింగ్ ఆ దగ్గర నుంచి అట్లాస్ షెడ్ వరకు, ఈవెన్ ఆమె రాసిన ఆబ్జెక్టివిజం అనే నాన్ ఫిక్షన్ వరకు అట్లా అది ఇంకా వయసు దాటిన కొద్ది ఇప్పుడు కొద్దిగా నాకు హిస్టారికల్ ఫిక్షన్, హిస్టరీ కొంత నీకు తెలిసిన సంగతే, కొద్దిగా నేను జాతీయవాదిని అంటే మన మూలాల మీద నాకు బాగా ఆసక్తి. సో దానికి సంబంధించిన పుస్తకాలు చదవడం కూడా నాకు ఇష్టం ఇప్పుడు. కాబట్టి ఫిక్షనా నాన్ ఫిక్షనా జానర్ అగ్నాస్టిక్ నేను. ఈ జానర్ చదవాలి ఇదే చదవాలి అని ఏమి ఉండదు. నచ్చకపోతే సైలెంట్గా ఉంటాను, ఏ గొడవ ఉండదు. నచ్చిన పుస్తకం మీద కూడా చాలాసార్లు రాద్దాం అనుకుంటాను, కానీ కొంత సమయాభావం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ నేను జయమోహన్ గారిది నెమ్మినీలం చదివాను, సగం ఒక 6-7 కథలు చదివాను. అందులో 100 కుర్చీల కథ చదివిన తర్వాత నాకు ఇటీవలి సాహిత్యంలో ఒక 3 రోజులు నేను అసలు చాలా వెంటాడే కథ, అద్భుతమైన కథ. అసలు అలాంటి కథ ఎలా రాయగలుగుతారో అని నాకు చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది. సో అప్పుడు ఏదో రాద్దాం అనుకుని అసలు ఏమి రాయాలని ఆసక్తితో కూడా చాలా సార్లు నేను ఏమి రాయను ఫేస్బుక్ లో కూడా. అంటే మీరు అన్నట్టు వయసుతో పాటు మన రీడింగ్ అభిరుచులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. మీరు అన్నట్టే నేను కూడా ఫస్ట్ లో అప్పట్లో ఎండమూరిని ఇష్టపడ్డాను, తర్వాత చెల్లం, కోకు. సో అట్లా మన రీడింగ్ హ్యాబిట్స్ కూడా మారిపోతూ ఉంటాయి. అయితే మీకు పాత సాహిత్యం తెలుసు, ఆధునిక సాహిత్యము తెలుసు. ఇప్పుడు వస్తున్నటువంటి సాహిత్యం మీద మీ అభిప్రాయం ఏంటి? అది పొగడ్తైనా విమర్శ అయినా ఫ్రాంక్ గా చెప్పండి. మనం ఇప్పుడు పాత సాహిత్యంలో మంచిది అనుకున్నవి అదే టైంలో కూడా రకరకాల సాహిత్యం వచ్చింది కదా స్వర్ణ. అప్పుడు అందులోంచి తాలుపోయి మిగిలిన వాటిని మన గొప్ప సాహిత్యం అంటున్నాం. సరే ఇప్పటి సాహిత్యంలో కూడా మనం అంతా తాలు అని చెప్పలేము, అంతా గొప్ప అని చెప్పలేము. తప్పకుండా కాలపరిష నిలిచినవి నిలుస్తాయి. కాకపోతే నాకు సంబంధించినంత వరకు శైలి శిల్పం కానీ లేదంటే వస్తు వైవిధ్యత కానీ లోతు కానీ అంతగా ఉన్నట్టు అనిపించడం లేదు. అంటే మేబీ నా వయసు రీత్యా కావచ్చు, మంచి పుస్తకాలకు ఎక్స్పోజర్ అవ్వడం వల్ల కావచ్చు కానీ అంటే కొద్దిగానన్నా మనల్ని హృదయాన్నన్నా తాకాలి, మెదడునన్నా ప్రశ్నించాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. చల్లగల్లాగా మనకు ఉండాలి ఆ శైలి, తగలాలి. లేకపోతే మన ఏమంటారు మెదడు చివరిలో పురికోసలకు నిప్పంటించడం అంటారు కదా, మన ఆలోచనలన్నా ప్రశ్నించే విధంగా ఉండాలి. పిల్లలు చాలా ప్రోలిఫిక్ గా రాస్తున్నారు, చాలా మంది యువ రచయితలు వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్క విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఇంకొంత హ్యూమిలిటీ ఉంటే బాగుంటుందేమో యువ రచయితలకు అనిపిస్తుంది నాకు. అంటే 1-2 పుస్తకాలు రాగానే కొద్దిగా వాళ్ళు మాట్లాడే విధానం కానీ సంథింగ్ కాకినెస్ అంటామా రూడ్నెస్ అంటామా నాకు తెలియదు, కానీ అది ఇంకొద్దిగా ఇంకా తగ్గించుకొని ఇంకొద్దిగా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేది ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఇంకాస్త మంచి రచన చేయనవుతారు. నేర్చుకుంటారులేండి, ఇప్పుడే కదా వస్తున్నారు, బాగానే రాస్తున్నారు. అయితే ఇప్పుడు యువత, మీరు కూడా మీ కాలేజ్లో కూడా ఉన్నారు కదా, మాస్ మీడియా స్టూడెంట్స్ కానివ్వండి, ఇంకా ఫ్యాషన్ డిజైన్, వీళ్ళందరూ కూడా టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉన్నారు కదా. సో వీళ్ళు అసలు సాహిత్యాన్ని చదువుతున్నారా, అంటే తెలుగు సాహిత్యాన్ని చదువుతున్నారా? దాన్ని ఇంకొంచెం అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇంకా దాన్ని పెంపొందించే విధంగా మీలాంటి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? దురదృష్టవశాత్తు చదవట్లేదు స్వర్ణ. అంటే ఇంకా కొంతమంది పిల్లలు ఇంగ్లీష్ సాహిత్యము, అది పోయిటరీ కావచ్చు, ప్రోజ్ కావచ్చు. మా దగ్గర 3 పిల్లలు కవితా సంకలనాలు కూడా తీశారు ఇంగ్లీష్లో. ఓకే. కానీ తెలుగులో చదవడం అనేది ఆల్మోస్ట్ ఆగిపోయింది. అంటే ఇప్పుడు మీరు మామూలుగా మనం టీవీ ప్రోగ్రామ్ చూస్తే నేను రెగ్యులర్గా తెలుగు ఇండియన్ ఐడల్ చూస్తాను, నేను పాటలు అంటే ఇష్టం కాబట్టి.
మీరు అక్కడ మాట్లాడే జడ్జిలు కానీ, కంటెస్టెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ, గెస్టులు కానీ చూస్తే ఒక వాక్యంలో 90% ఇంగ్లీష్ పదాలే ఉంటాయి. అవును. అంటే మనము దాన్ని నార్మల్గా తీసుకున్నాం. ఉమ్, ఇట్ బికేమ్ న్యూ నార్మల్. అవును. ఇంకా తెలుగు చదవడము, రాయడం అనేది ఉమ్, నాకు తెలిసి అర్బన్ స్కూల్స్లో, అర్బన్ కాలేజీల్లో ఉమ్, గాన్ కేస్. ఉమ్, అంటే ఇప్పుడు మా గవర్నమెంట్ ఇప్పుడు మొదటి నుంచి తెలుగును ఒక 10th క్లాస్ వరకు నిర్బంధంగా అమలు చేస్తే తప్ప అవును. ఏమన్నా హోప్ ఉంటుందో కానీ ఇప్పుడైతే హోప్లెస్సే. అంటే మీరన్నది కొంతవరకు నిజమే. నేను కూడా చాలా భయపడేదాన్ని. ఉమ్, ఒక 5-6 ఏళ్ల క్రితం వరకు కూడా ఉమ్, మనందరం చూస్తూనే ఉన్నాం. మన తర్వాత ఇంకెవరు తెలుగు చదివేవాళ్ళు లేరు, రాసేవాళ్ళు ఉమ్, లేరు అనుకున్న టైంలో ఇప్పుడు మనం ఒక 5-6 ఏళ్ల నుంచి కొన్ని పిల్లలు మంచి మంచి నవెల్స్ రాస్తున్నారు, కథలు రాస్తున్నారు కాబట్టి కొంత మెల్లిగా టైం తీసుకుని మనం అనుకున్నట్టుగా ముందుకు వెళ్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇది నా ఆశ కావచ్చు. సో తర్వాత ఒక విద్యావేత్తగా మీరు ఈ సాహిత్య రంగంని సాహిత్యము కొంచెం లాభాల బాటలో పయనించాలంటే, అంటే బిజినెస్ లాగా అనట్లేదు నేను, ఉమ్, అంటే ఇందులో డబ్బుల కోసం అని కాదు కానీ, బట్ రాస్తున్న వాళ్ళకి ఒక హోప్. అంటే నేను ఒక పుస్తకం రాశాను, ఒక పుస్తకం ప్రింట్ చేసుకున్నాను, ఒక 1000 కాపీలు నేను పాఠకుల దగ్గరికి చేర్చగలను అనే నమ్మకాన్ని కలిగించేటట్టుగా ఎటువంటి వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేయొచ్చు, అలాంటి వాటికి మీరు ఎటువంటి సలహాలు కానీ సూచనలు కానీ ఇస్తారా? దురదృష్టవశాత్తు తెలుగు వాళ్లకు పుస్తకాలు కొని చదువు అలవాటు లేదు. అవును. మనం మామూలుగా ఫేస్బుక్ చూస్తే అవును. ఫ్రీ పీడిఎఫ్ పంపించమని, అవును. లేదంటే వేరే వాళ్ళు కొనుక్కుంటే నేను అరువు తీసుకుంటానని అవును. అవును. అనే అలవాటే తప్ప అవును. ఒక తమిళులకు ఉన్నట్టు, ఒక మలయాళాలకు ఉన్నట్టు. అవును. నేను ఆ మధ్యలో ఎక్కడో చదివాను నేను. ఉమ్, ఒక మలయాళ రచయిత ఒక పుస్తకం వచ్చేస్తే ఉమ్, 50,000 లక్ష కాపీలు వేస్తారని చెప్పి. అవును. ఆశ్చర్యం. అవును. నిజమే. మనం ఇప్పుడు ఒక 1000 కాపీలు కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో లేవు అవును. 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 తెలుగులో. అవును. అయితే ఇప్పుడున్న మాధ్యమాలను, సోషల్ మీడియా మాధ్యమాలను వాడుకొని చాలా మంది కొత్త టెక్నిక్స్, కొత్త మార్కెటింగ్ టెక్నిక్స్ చేస్తున్నారు. మంచిదే, రీచ్ అవుతున్నారు. ఉమ్, అంటే ఇంటర్మీడియట్ ఈ పబ్లిషర్స్ నుంచి అవును. తప్పించుకొని కూడా అవును. అమెజాన్ లాంటి, ఫ్లిప్కార్ట్ లాంటి ప్లాట్ఫామ్స్ కానీ డైరెక్ట్గా ఇన్స్టాను, ఫేస్బుక్ను వాడుకొని కూడా అవును. అమ్ముతున్నారు. అవును. అంటే ఇది 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 కొద్దిగా క్లిష్టమైన ప్రశ్ననే. ఉమ్. ఇప్పుడు ఈ రీసెంట్ గా మనం చూస్తాం ఒక పుస్తకం, ఏది రవి మంత్రి ఒక అబ్బాయి, అమ్మ డైరీలో కొన్ని అమ్మ డైరీ పేజీలు. ఇప్పుడు 2 అవును. లక్షల కాపీలు అవును. అమ్ముడుపోయాయి అని అవును. అన్నారు. అవును. అంటే ఆ మేబీ తర్వాత కూడా 2-3 కడలిది, తర్వాత గౌస్ అనే అబ్బాయిది 10,000 కాపీల దాకా కూడా తీసుకున్నారు. కాబట్టి మరి మరి వాళ్ళకి కావాలి, ఈ తరానికి కావాల్సింది కనిపెట్టి రాస్తే మరి కొంటారేమో. అది 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 ఇంకా పరిశోధించవలసిన అవును. తర్వాత మీ సంస్థ నుంచి కానీ, లేకపోతే మీరు వ్యక్తిగతంగా కానీ సాహిత్యానికి ఎటువంటి సాయం చేస్తూ ఉంటారు మీరు? నేను విన్నాను మీరు చాలా రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారని, అది మీ మాటల్లో మరోసారి విందామని. హెల్ప్ అంటే అట్లే కాదు కానీ, సరే నేను సాహిత్య అభిమాని, పుస్తకాభిమాని కాబట్టి ఉడతా భక్తిగా నాకు నా పరిధిలో నాకు సాధ్యమైనంత మేర నేను సరే కొంతమంది అప్పుడు చేయనప్పుడు చేస్తుంటాము. అట్లాగే కొన్ని లైబ్రరీలు సాయం చేయడం, పుస్తకాలు బల్క్లో చేయడము కొంత ఉంటుంది. రీసెంట్గా మన ఛాయ వాళ్ళు కూడా సరే వాళ్ళు ఈ సాహిత్యోత్సవం చేస్తామన్నప్పుడు బుక్ బ్రహ్మ లాగా సంతోషం అనిపించింది. సరే ఎంతో కొంత మనము కాంట్రిబ్యూట్ చేద్దాం ఉద్దేశంతో ఆ టైటిల్ స్పాన్సర్ ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఛాయా లిటరరీ ఫెస్టివల్ రేపు అక్టోబర్ 25న జరుగుతుంది. దానికి మీరు స్పాన్సరర్ గా ఉన్నారు కదా. సో ఇలాంటి ఫెస్టివల్స్ మనం బుక్ బ్రహ్మ చూసాము, తర్వాత జైపూర్ లిటరరీ ఫెస్టివల్ చూసాము, కేరళ లిటరరీ ఫెస్టివల్ చూసాము. వాటన్నిటి గురించి మీకు కూడా మంచి అవగాహన ఉంది కదా. సో ఇలాంటి ఫెస్టివల్స్ వల్ల మనకి అంటే రచయితలకు కానివ్వండి, సాహిత్య రంగంలో పాఠకులకు కానివ్వండి, పబ్లిషర్స్ కానివ్వండి, వాళ్ళల్లో ఎటువంటి మార్పు తీసుకొస్తుంది అనుకుంటున్నారు? తప్పకుండా మంచి ప్రయత్నం స్వర్ణ ఇది. ఎందుకంటే నా దృష్టిలో రాయడము, చదవడము, పుస్తకాల గురించి రాయడము, చదవడం, మాట్లాడడం కూడా ఒక ఉత్సవమే. అలాంటి దాన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో వేల మంది పాఠకులను, సాహిత్య ప్రియులను, రచయితలను, పర్టికులర్ దక్షిణాది నుంచి మనం ఎప్పుడు కలవని వాళ్ళను ఒక వేదిక మించెల్లి కలిపే ప్రయత్నం చేయడము,
ఒక ఫోకస్డ్ ఎఫర్ట్ చేయడము చాలా మంచిదే. ఇది మంచి డైరెక్షన్‌లోనే జరుగుతుంది. ఇలాంటివి ఇంకా ఇంకా జరగాలి తెలుగులో. ఆ మధ్యలో కె. శ్రీనివాస్ గారు ఆ 'బుగ్గురమ్మ'కు వెళ్ళొచ్చిన తర్వాత ఒక ఆర్టికల్ ఆర్టికల్ రాశాడు. తెలుగులో ఎందుకు రావట్లేదు మనకు అని. అవును. సో మేబీ దిస్ ఈజ్ దాని నుండి వీళ్ళు ఛాయా వాళ్ళకు కూడా ఐడియా వచ్చి అదే చేస్తున్నారు. సో మంచి ప్రయత్నం. మంచి ప్రయత్నం. మనందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అవును. ఒక విద్యావేత్తగా, ఒక మానవతావాదిగా, ఒక మనిషితనం నిలుపుకున్న మనిషిగా మీరు ఈ జనరేషన్ పిల్లలకి ఏ సలహా ఇస్తారు? ఎటువంటి సలహాలు ఇస్తారు సాహిత్యం గురించి? నేను చెప్పేది ఒకటి, ఏదో ఒకటి చదవండి. మీ మాతృభాష తెలుగులో చదివితే మరీ మంచిది. అలా వీలు ఉన్నప్పుడు కనీసం ఇంగ్లీష్లో అయినా చదవండి. చదువుతూనే ఉండండి. అది మీకు కథ కావచ్చు, కవిత్వం కావచ్చు, నాన్ ఫిక్షన్ కావచ్చు, బ్లాగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. చదవడం అనేది ఒక ఏమంటారు, మీ జీవితాన్ని వెలిగించే ఒక సాధనం అంటారు కదా. 1000 వాక్యాలు చదివితే ఒక పదం రాయగలము అని పెద్దవాళ్ళు అందరూ అంటూ ఉంటారు కదా. సో చదివితే రాయగలరు. మీ విలువైన అభిప్రాయాలని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ పడాల గారు. థ్యాంక్ యూ స్వర్ణ.